ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేపు మనం సరుకుని జాగ్రత్తగా లోడ్ చేసి ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి పంపించాలి. లోడుకి బండిని మాట్లాడారా? మాట్లాడాం ఆదికేశవ్ గారు. అయితే రేపు త్వరగా రమ్మనండి. అలాగేనండి. నమస్కారం ఆదికేశవ్ గారు. నమస్కారం బాబు. ఏంటి బాబు మళ్ళీ వచ్చారు? మీరు ఆ వీక్రాఫ్ట్ వాళ్ళకి సరుకు అమ్మనని చెప్పారు కదా, మళ్ళీ వాళ్ళకి సరుకు ఎలా ఇస్తానని చెప్పారు? వాళ్ళకి సరుకిస్తానని మాటిచ్చాను. నా సమస్యల వలన మొదట ఆ సరుకుని వాళ్ళకి ఇవ్వకూడదని అనుకున్నాను. కానీ నా వలన వీళ్ళందరూ నష్టపోకూడదని ఆ సరుకుని ఇవ్వాలని మళ్ళీ నిశ్చయించుకున్నాను. అయితే ఆ సరుకుని నాకే ఇవ్వండి ఆదికేశవ్ గారు. అదెలా కుదురుతుంది బాబు? వాళ్ళకి నేను ఇన్ని చీరలు నేసిస్తానని మాటిచ్చాను. ఆ మాట కాదని నీకెలా సరుకిస్తాను? మీకు ఆల్రెడీ చెప్పాను, వాళ్ళకంటే ఎక్కువ డబ్బిస్తానని. డబ్బా? వ్యాపారంలో డబ్బు కంటే నమ్మకం ముఖ్యం బాబు. నా జీవితకాలంలో మాటని కానీ నమ్మకాన్ని కానీ నేను ఎప్పుడూ పోగొట్టుకోలేదు. ఇకపైన కూడా పోగొట్టుకోను. ఈ రోజుల్లో మాట నమ్మకం ఏంటండి? డబ్బుంటే చాలు. ఇదిగోండి, ఆన్ ది స్పాట్ డబ్బులు ఇస్తాను. ఇది సరిపోదంటే ఇంకా ఇస్తాను. డబ్బుతో ఈ ఆదికేశవుని కొనలేవు. నువ్వు డబ్బు కమ్ముడుపోకపోతే ఏంటి, మీ వాళ్ళని కొనేస్తాను. ఇదిగోండి, ఇదిగోండి డబ్బు, తీసుకోండి. ఆ సరుకు నాకివ్వండి. తీసుకోండి, తీసుకోండి అయ్యా. లేదండి, ఆదికేశవ్ గారి మాటే మా మాట. వద్దండి. నీకు మా సరుకు కావాలంటే ఇది కాదు పద్ధతి. మీకు ఏ డిజైన్స్ కావాలో చెప్పు, ఆర్డర్ ఇవ్వు. కొన్ని రోజులాగితే సరుకు నీకు నేసిస్తాము. అంతేకాని వీక్రాఫ్ట్కు చేసిన సరుకు కావాలంటే ఇక్కడ నీకు మర్యాద కూడా ఇవ్వం. మెడ పట్టుకుని బయటికి గెంటుతాం. జాగ్రత్త. ఏంటి, వింటున్నాను కదా అని ప్రవచనాలు చెప్తున్నావు? మర్యాదగా సరుకు నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, లేకపోతే నిన్ను అడ్డొచ్చిన వాళ్ళని ఇక్కడే చంపి పారేస్తాను. చూడు, నువ్వెవరో వేరే దురుద్దేశంతో ఇక్కడికొచ్చావు. మాకొక మహానుభావుడు వీక్రాఫ్ట్ను స్థాపించి మా చేనేత కార్మికుల్లో వెలుగును నింపాలని చూస్తుంటే నువ్వొచ్చి ఆ మహోన్నత వ్యక్తి ఆశయాలని, మా నమ్మకాల్ని చెడగొట్టాలని చూస్తున్నావా? చాలు, నీ స్పీచ్లు చాలు. సరుకివ్వండి, లేకపోతే నిన్ను పెట్టని కాల్చినట్టు కాల్చేస్తాను. ఏంట్రా కాలుస్తావా? కాల్చరా. ఆదికేశవ్ గారిని కాల్చి నువ్వు మా ఊరు పొలిమేర దాటగలవా? చంపురా చూద్దాం. మహా అయితే ముగ్గురు నలుగురిని చంపుతావు, తర్వాత నీ చావు ఘోరంగా ఉంటుంది. చంపరా, చంపు. చంపురా, చంపు. పల్లెటూరు వాళ్ళు కదా, బెదిరించి సరుకు తీసుకుందాం అనుకుంటున్నావా? మేము డబ్బు దగ్గర అమాయకులం, కానీ మాట తేడా వచ్చిన మోసం చేయాలని చూసిన మాకంటే మూర్ఖుల్ని నువ్వు చూడలేవు. మర్యాదగా వచ్చిన దారిని వెళ్ళిపోతే నీకే మంచిది. వెళ్ళు. ఆ సరుకు వీక్రాఫ్ట్ వాళ్ళకి ఎలా ఇస్తారో నేను చూస్తాను. నీలాంటి వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు. వెళ్ళు. ఏమైందయ్యా? ఎందుకు గొడవ పడుతున్నారు? వాడెవడో వచ్చి
మన సరుకు వీక్రాఫ్ట్కి ఇవ్వకూడదని బెదిరిస్తున్నాడు. వాడికి అందరం బుద్ధి చెప్పి పంపించాం. దెబ్బకి తోక ముడుచుకుని వెళ్తున్నాడు. అంటే వీక్రాఫ్ట్కి సరుకు అందకుండా చేసే కుట్రలో భాగమే ఇదంతా అయ్యుంటుంది. ఇంతకీ వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారో? వచ్చింది ఎవరై ఉంటారు? ఒకవేళ అంబికమ్మ పంపించిన మనిషా, లేకుంటే సుభాష? దేనికోసం వచ్చుంటారు వీళ్ళు? విహారీ గారు, ఏంటి విహారీ గారు ఇలా తడిచొచ్చారేంటి? కనకం, నేను మన ఊరి గుడి దాకా వెళ్ళొచ్చాను. గుడికి వెళ్ళి అక్కడ కోనేట్లో మునిగి వెళ్ళి అభిషేకం చేసి ఆ స్వామిని దర్శించుకొని వచ్చాను కనకం. ఇప్పుడెందుకు విహారీ గారు అభిషేకం చేయడం, కోనేట్లో మునిగి రావడం? అసలే మీరు చలికి బయట పడుకుంటున్నారు. మీకు అలవాటు లేని పనులు ఎందుకు చేయడం? నీకోసమే కనకం. రేపు మావయ్యని ఒప్పించాలంటే నా ప్రేమతో పాటు ఆ దేవుడి సాయం కూడా కావాలని ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాను. ఇలా తడిచిన బట్టలతో ఎక్కువసేపు ఉండద్దు విహారీ గారు. వెళ్ళండి, వెళ్ళి బట్టలు మార్చుకోండి. పర్లేదు లక్ష్మి, ఆయన నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? విహారీ గారు, రేపు ఏం జరుగుతుందో అని కాదు, మీకు ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నాకేం కాదు కనకం. మన పంచాయతీలో 3 రోజుల గడువు ఎందుకు తీసుకున్నారు విహారీ గారు? ఆ గడువే లేకపోతే నేను మా నాన్న కాళ్ళ వెళ్ళపడి ఏదో ఒక విధంగా ఒప్పించేదాన్ని కదా.